ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే చంపేస్తాను. బాత్రూంలో కూడా చూసుకోరా, జీతాలు తీసుకోవట్లా. ఇడియట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. నో 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 నో, దుమ్ము దులుపుతున్నారా? నాట్ నెసరీ. సీ మేడం, సీ హియర్. నో నో డస్ట్. మేడం, మా హోటల్లో అసలు మట్టే ఉండదు, కుండీలో తప్పితే. బై ది బై, మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్, మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐఎమ్ సంజన, సెక్రటరీ టు ద గవర్నర్. ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం. సి మేడం, నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే 24 hours నేను అందుబాటులో ఉంటాను. నాకు కంప్లైంట్ చేయండి. ఓకే ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ. నైస్ గర్ల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాదముద్రలు తమరివేనా? అంత అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతకీ తమరెవరో? నా పేరు కొమరయ్య, భువనగిరి. పెళ్లి కోసం వచ్చినాం. రూమ్ నెంబర్ 501. ఇక్కడ ఇక్కడ ఉమ్మయ్యకూడదు, ఇది 5 star హోటల్. అరే ఇవెందుకు పెట్టినా? ఉమ్మనికి తొట్లు, కప్పనికి చెట్లు. అరే పాగలగానే లేకు నువ్వు. ఉమ్మనీకి తొట్లు, కవర్ చేసేందుకు చెట్లు. నాకెంత నాలెడ్జీ పెంచావురా. ఛీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ కదా చెప్పాలి. మందు కొట్టేసావా? అదేంటి సార్, మర్చిపోయారా? నిన్న రాత్రి ఇక్కడే మంత తాగేసి వెళ్ళిపోయారు. వెళ్తూ నాకు 500 టిప్ కూడా ఇచ్చారు కదా. 500 నీకు ఇచ్చానా? నా జేబులోంచి నా పెళ్ళం కొట్టేసిందని దాన్ని కొట్టేసి పుట్టింటి పంపించేశాను. బలేవాడవే నువ్వు. సార్ నెక్స్ట్ ఆర్డర్ ఏంటి సార్? ఆ మాస్టర్ ఏం తాగారో అది పట్రా. మంచినీళ్ళు తాగాడు సార్. దాంట్లో విస్కీ కలిపి పట్రా. థింక్ చేయకు, చెప్పించి. తెల్లారైంది కదా, షురూ చేసిండు. డిసిప్లైన్, నీట్నెస్ విషయంలో వీ స్టడీ ఫస్ట్. గవర్నర్ కూడా ఎక్కడ స్టే చేస్తున్నారు? ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లైన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడిగికొచ్చి కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఆడేవాడు? నా పేరు కొమరయ్య, భువనగిరి. ఓకే ఓకే ఓకే, చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క? అదే వచ్చి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరన్నారు? ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. దయచేసి కిందకి రండి ప్లీజ్. మస్తుగా ప్లీజ్ జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి, భువనగిరి. ఎస్, భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు. మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా, చూడటానికి. అరే పబ్లిక్ తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా. నడిమిట్ల మర్రి చెట్టును పెట్టి ఊడలు పడుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్గా విషయం ఏమిటంటే, నీకు సమాజ్ కాలేదని నాకు సమాజ్ అయింది కానీ నేను చెప్పేది నువ్వు. ఇగో ఇంటికి రాగానే మొదలు ఏమిస్తామా? కాఫీ. కానీ మీ ఇండలా మా ఇండలా కాదు, కాలు కడుకొని చెమ్మ నిలుస్తాం. ఇక్కడ అందరికి చెంబుతో నిల్లినం కష్టమవుతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే తిప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమో నీకు. చలో వాదోట. అమ్మాయ ముందిపోయింది, మళ్ళీ తాగొచ్చు. ఎక్కడో చూసానే, ఎక్కడ చూశానబ్బా, జ్ఞాపకం రావట్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్తారా సార్? ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. హలో, వెళ్ళు. అమ్ము, మిక్సింగ్ లేకపోతే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు. లేదంటాడేంటి? ఎక్కడో చూసానే, గుర్తు రావట్లేదు. మందు కొడితే అన్ని గుర్తొస్తాయి. మరి మిక్సింగ్, గుడ్ మిక్సింగ్.
హలో 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 తుమ్రీ స్పీకింగ్ హియర్. సార్ ఆ నీళ్లు మంచివి కావు. అందుకే కదా విస్కీలో కలుపు తాగుతున్నాను. సార్ ఏం టెక్నాలజీ సార్. ఏంటి ఫౌంటైనా? కాదండి, సెల్ ఫోన్. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది. మీరు కూడా ఒకటి కొనుక్కోండి. థింక్ చేయద్దు, చెప్పినట్టు చేయి. అంతా ప్రాంతీయేనో జీవితాన్న జిన్నింతేనో విస్కీ లేని లేదో మరి రమ్ము కరువేనో అంతా బ్రాందీయే. హలో ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరేంటి మినీ బార్కి వచ్చారు? మినీ బార్లో మెనీ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? బార్లు వేరైనా బేరర్ ఒకడే సార్. ఫిలాసఫియా? సైకాలజీ. ఓహో, నాకు లార్జ్ పెట్ స్కాచ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా అదే తీసుకురా. వాళ్ళకెందుకు సార్? నేనేది తాగితే వాళ్ళు అదే తాగాలి. ఐఎమ్ థ్రోయింగ్ ఏ పార్టీ. నాకు ఒక చికెన్ తంగిడి కబాబ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా. వాళ్ళకెందుకు సార్? చెప్పాను కదా నీకు, వాళ్ళకి నేను పార్టీ ఇస్తున్నానని. నేనేది తింటే వాళ్ళు కూడా అదే తినాలి. వెళ్ళు, తీసుకురా. వెళ్తాను సార్. బిల్. బిల్? యా, డూ యూ యాక్సెప్ట్ కార్డ్? ఆఫ్ కోర్స్. ఎస్. థ్యాంక్స్. సార్ మీరు పొరపాటు పడ్డారు. ఇది మీ విజిటింగ్ కార్డు. నేను పొరపాటు పడలేదు, అది నా విజిటింగ్ కార్డే. మీరు బ్యాంక్ కార్డు కదా ఇవ్వాలి. బ్యాంక్ కార్డా విజిటింగ్ కార్డా అని నేను నిన్ను అడగలేదు, నువ్వు నాకు చెప్పలేదు. కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను, చేస్తానన్నావు, చెయ్యి. సైజ్ సరిపోతే నా వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, తీసుకో. థింక్ చేయకు, తీసుకో. ఏయ్ యూ కమ్ హియర్ సార్. గోడ మీద మరక చూసావా? చూశాను సార్. చండాలంగా ఉంది కదా? చండాలంగా ఉంది సార్. ఇది 5 స్టార్ హోటల్ కదా? అవును సార్. డాబా హోటల్ కాదు కదా? కాదు సార్. వెళ్ళి ఒక బకెట్ అండ్ సర్ఫ్ నీళ్ళు పట్టుకుని శుభ్రంగా కడిగేసేసి ఏమా వెళ్ళు. అలాగే సార్. ఓ yes టాయిలెట్స్ గో దట్ సైడ్ స్ట్రైట్. నేరుగా వెళ్ళండి. ఓ అచ్చా, పట్టణంలో బర్రెల దొడ్డు గానికి మందులు అమ్ముతారని చెప్పిన మా బామ్మది. నీ తానున్నాయా? బర్రెల దొడ్డు గానికి. అరే పట్టణంలో పాలపొట్లాలే కానీ బర్రెలు కూడా వానాయా? బర్రెలు ఏ కూతులే కాదు, బర్లకు. అచ్చా, నీకు నోరు చెవులు లేవా? నీకు సమజేటట్టు నేను చెప్తా. అంబా నల్లగుండి తెల్లగా పాలిస్తే చూడు, తెల్లగా. బర్రె గడ్డి. బర్రె పాలు. ఇన్ని చెప్పిన సమజ్ కాలే ఈ నోట్ల మనుబడ. అవేందవి? బిస్కోట్లా ఒక పాకటి. అరే ఇయ్యో నాకమ్మవా? అరే పుక్కటికోదా, పైసలు తీసుకో. అరే అమ్మమ్మంటే ఎడుతావు, గిల్దండులు ఆడతావు. అచ్చా గోటీలా? అగో మించిపోతావు. చూత్తేరి, నేను బర్రె గురించి మాట్లాడతా, నువ్వు కుక్క గురించి మాట్లాడతావు. నీకు నోరు చెవులే కాదు, దామాకు కూడా ఇలే దేవుడు. ఈ 5 స్టార్ హోటల్లో కుక్క కన్నా అడుక్కుని తింటాం బెటర్. ఒకడేమో చికెన్ సూప్ అంటాడు, ఇంకోడు జాకీ చైన్ సూప్ అంటాడు, ఒకడు తందూరి చికెన్ అంటాడు, ఇంకోడు జేమ్స్ బాండ్ మటన్ కర్రీ అంటాడు. ఏమిటో ఈ రకరకాల మనిషి. అన్నెవడా నీకు? అరే తమ్ముడు, నువ్వా? ఏమైపోయావురా? మ్యారేజ్ సెటిల్ అయిందన్నా, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అలాగా? అరే జగ్గు, ఏంట్రా
శాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి శాల్తీయ గల్లంత అయిపోయింది అనుకున్నావు. అదే ఎక్స్ట్రా అంటే. నువ్వు ఒక్కడే కాదు మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. నువ్వు విజయాలు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్ లో వేద్దాం అనుకున్నా. కాసేంట్రా? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా. ఓహో, అందుకే నా కలర్ చొక్కా వేసావు. అరే జగన్, ఏజ్ బారైపోయి పెళ్లి కానోళ్ళకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి. అబ్బో. ఎక్స్క్యూజ్ మీ, అస్స- ఓటమి గెలుపుకు సోపానం. ఇంకో మెట్టెక్కుదు గాని ఇంకో బెట్టేసుకుందాం. ఈ కంటిని పంటి కానిస్తా, ఈ కంటిని. పంటి కానిస్తా. ఓకే సార్, 1 ఇండియన్ సల్యూట్ బెట్ రెడీ. థ్యాంక్స్. ఓటమి గెలుపుకు మెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు మెట్లకే ఓపిక లేదు, నేను వెళ్తాను. నేను ఎక్కిస్తా మెట్లు నిన్ను. ఇంకో బెట్టు, ముక్కుని చెవి కానిస్తా, ముక్కుని. చెవి కానిస్తా. వీడి బాడీ మొత్తం ఈ స్పేర్ పార్ట్ల దుఃఖం మీద కాదు కదా. Yes. ఫర్ మై సేక్. ఎస్. ఓకే, ఇప్పుడు బెట్ కట్టొచ్చు. ఓకే ఓకే సార్, 1 రెనాల్డ్స్ బెట్. ఓకే. అన్యాయం సార్. ఎవరి ముక్కికి ఎవరి చెవి అనేది నేను చెప్పలేదు. ఓకే, థింక్ చేయి, ఫీల్ అవ్వు. ఎవరు మీరు? సారీ టు డిస్టర్బ్ యు సార్, మాకు డౌట్ వచ్చింది, కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్. నేను ఇది మారుతి అంటాను, అడు టాటా సుమో అంటున్నాడు. కాస్త చెప్పండి సార్. సార్ మీరు ఉండండి సార్. ఏంట్రా కళ్ళెదురు కారు కనపడుతుంటారు. ఇది టాటా సుమో. మారుతి టాటా సుమో. కాదు మారుతి. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. ఇది టాటా సుమో. ఇది మారుతి టాటా సుమో. కాదు మారుతి. టాటా. మీరైనా చెప్పండి సార్. డిస్టర్బ్ చేయకు. జెంట్లీ మ్యాన్. జెంట్లమెన్ అయితే చెప్పాను. సార్ మన ఇద్దరికి తెలుసు సార్, ఇది టాటా సుమో అని. తాగున్నాడు, ఇది మారుతుందని చెప్పేసింది సార్. ఇది మారుతూనే. అబ్బా, నేను చేయలేనా త్యాగం? నాకు తెలుసు మనస్ఫూర్తిగా ఇది మారుతి అని. ఇంకేంటి? అదేంట్రా ఆగిపోయి ఆకాశం చూస్తుందేంటి? కాకలు అనుకుంటా మావా. అదేంటి పిల్ల, ఏంటి ఎలా చూస్తున్నావు? లంబం విన్నా తంబాన్ని. అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైసా బస్ కాదు మావా, నైజాం భాష. లంబాగా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డబ్బుల కస్తూరి. అబ్బా, పేరెంత మోత మోగిపోతుందో. పేరేంటి మావా? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. అయ్ బాబాయ్, మళ్ళీ ఈ పైశాచిక భాష ఏంట్రా? దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుష్ అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా? అయినా నీకు అదేం జబ్బే? గది జబ్బనుకున్నావు లే. నేను చిన్నప్పటి సంది హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు. నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు, తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. చెప్ప. గట్లనే చెప్తా. ఒక పాలు నేను లేనప్పుడు నా బావ నేను లేకుండా తంబు ఎక్కిండు. షాక్ కొట్టిందంట, చచ్చిపోయిండు. కప్పుడు సంది పొడుగాటి దాన్ని తేడు చూసిన నా బావని యాదొస్తాడు. ఏమి సెంటిమెంట్, ఏమి సెంటిమెంట్. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉతకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం, గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు. గిట్నైనా బతకాలి కదా మళ్ళా. అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనీకొచ్చినా. అవు, ఈ ఊర్లో చెరువేడుంది, జర చెప్పరా అదే. నీ కథ ఎంత అంటేనే నాకు గుండె చెరిపోతుంది. ఇంకా చెరువెందుకు? నీకు చెరువేగా కావాల్సింది, నేను చూపిస్తా పదా. గమూట నేను చెప్తానుండు.
కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, అవు. మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. ఈ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎక్కడే కావాలంటే ఉతికి పెడతా, దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మడి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని నీ చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. గట్లని ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. ఎదురే బెదిరే బెదిరేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు కస్తూరి, డబ్బులు కస్తూరి, మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఊడక్కేసి. గట్లనే దీన్నో మనసు ప్రేమతో ఇచ్చిండు, ఇవి తిన్నాక చేస్తానులే గాని అవి ఆడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా. అత్త ఒక్క నిమిషం. అలాగే ఎంతసేపు అత్త, 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సిందా? నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడు వదిలేచ్చు కదా. నిజమేరా. అన్ని మంచి శకనములే, కన్యా లావ సూచనలే. టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా. ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మామ, ఏంటి నీకు పెళ్లి చూపురా? వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా? మనిషి జాతరనేనా? ఎవతా దురదృష్టవంతురాలు? చెప్తే డంగైపోతావు. చెప్పా. డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అదెలాగరా? నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ, అదన్నమాట. కారణం అది కాదులేరా, పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా, ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మామా నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా ఇలాగే. సరే, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును రే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా. అవును మామా. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చి డ్రాప్ చేస్తాను. నీకెందుకు మామ శ్రమ? ఊరికా అవుకావు ఇంతకాలని పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా? భలేవాడిరా. స్టార్ట్ అవుదేంటి? అరే ఓ పొట్టట్రా, బండి స్టార్ట్ అయిపోద్ది. ఆహా, నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామ. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తానండి. ఓ పట్టట్టు దా దా. అబ్బా కదలట్లేదు మామ. సరిగ్గా గంటే అంత దమ్ము లేనదో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నా మామ, ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గెంటు, గట్టిగా గంటరా. ఆహా, నీ అమ్మ ఏది చేస్తురా, ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటు పందిలో ఉన్నారా? అరే ఒకసారి ఇటు తండ్రా. డ్రెస్ అంతా పాడైపోయింది. లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ తంతావురా, పైగా క్యాచా. ఎల్రా ఎల్లు, ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా. అన్నే మంచి కన్నా మళ్ళీ కన్యాల రే నాతో పెట్టుకోరు రే.
కస్తూరి 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 ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను నిజమేనా? ఎవలే ఆ కర్రగుంటాడు కిట్టలింగం ఆడా ఆవు నా తాతను అడిగిండు నన్ను ఇస్తే 2 ఎకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి మారడు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నీచో నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా చెందేవు. ఆడి జన్మే నికృష్టమైన జన్మ. ఏందది జర చెప్పరాదు. ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట. వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట. ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకుని పందిని కసక్క నరికేశాడు. ఈడు పుట్టాడు. అప్పుడెత్తు అంటావంటే ఇంకా చాలా ఉంది. వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొడుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట. 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట. అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం, గడుచుకోవటం, గుండె అయిపోవటం, చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట. అంత స్టోరీ ఉంది వాడికి. అందుకని అట్లాంటి ఎదవను కట్టుకునే కంటే నాలాంటి ఎదవను కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు. ఇదిగో నువ్వు సబ్బు పెట్టావనుకో నేను ఉతికి పెడతా. నువ్వు ఉతికి పెట్టావనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా. కస్తూరి మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గుల్లాగా కలిసి ఉన్నావే ఏమంటావు? చచ్చాను బాబాయ్ బాబాయ్. అరే నువ్వు గడ్డి మేట కాడ కుక్కవరా నువ్వు గుడ్డల మీద గాడి డొక్కు చుక్కొట్టానంటే డిప్ప పలిపోతున్నావాడా? నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు నువ్వు. కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ అంతే మరి మన ఇద్దరు ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో 3వ వస్తాడు దాన్ని లేకపోతాడు. కరెక్టే మామ. అందుకని మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి డప్పుల కస్తూరిని సెటప్ చేస్తున్నావు అనుకో మామా అయితే డప్పు అనేది కస్తున్నది చంపేస్తాను నెక్లో ఏంట్రా ఏదైనా 50-50. అలా కానీ మామా కానీ దాన్ని పడగొట్టాలా మామా? ఒరే పిచ్చినావురా వెరీ సింపుల్ రా. ఈ 2 ముంతలు దాన్ని తాగించానుకో అది తాగి పడిపోద్ది. మనం తర్వాత రెచ్చిపోవడం అంతే. బ్రహ్మాండమైన ఐడియా మావా. బ్రహ్మాండమైన ఐడియా కాదురా బ్రహ్మాండం ఐడియా. ఏ గదేంది అట్లా కావాలించుకుండ్రు? అవ్వా మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయి వచ్చిన నీకు శుభవార్త. మా బావ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన కాదే సావలే బతికే ఉన్నాడు. బావా జరిగిట్లరా? నా బావా ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్ డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే.